గురించి మాట్లాడే నాదుడు కరువైంది. ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రతిపక్షాలు కానీ కరువు విషయంలో ఏ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తామని కానీ లేకపోతే రైతాంగానికి గ్రామీణులకు మరి కరువు బారిన పడినటువంటి ప్రజానీకానికి సహాయంగా నిలబడాలి అన్న డిమాండ్ కానీ లేకపోతే సహాయం చేస్తామన్నటువంటిది కానీ ఇంతవరకు అయితే ఎవ్వరూ కూడా భరోసా ఇవ్వలేదు. చాలా డేంజరస్ యాంగిల్ ఇది. ఈరోజు అధికారము ప్రతిపక్షము రెండు కూడాను మరి ఈ విషయం మీద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు స్పందించడమే లేదు. ఎన్నికలు వచ్చాయి, ఈరోజు వీళ్ళంతా దేని మీద బిజీగా ఉన్నారంటే ఎన్నికలు వచ్చాయి, ఏ రకంగా టికెట్లు తెచ్చుకోవాలా, ఏ రకంగా మరి డబ్బు కూడా కట్టుకొని ఎన్నికల మీద మరి ఆ డబ్బుతో అవి ప్రభావితం చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప సర్వనాశనం అయిపోయింది ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలు. దానికి తోడు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు. ఈరోజు ఎంటెక్ చదివిన వాడు ఈ 4 జిల్లాల్లో ఎంటెక్ కానీ లేకపోతే ఎంఫిల్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు, డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 34 లక్షల మంది ఉన్నారు. అబౌవ్ 10th క్లాస్ చదివినటువంటి నిరుద్యోగులు 34 lakh అన్ఎంప్లాయీస్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని గురించి ఆలోచన చేసే నాదుడే లేడు. ఎప్పుడోసారి బస్ట్ అయ్యేది ఊరికే కాదు. కేంద్రం చేస్తున్న పొరపాటు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిపాలన కానీ లేకపోతే ప్రతిపక్షాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. ఈరోజు ఒక పక్క కరువు, ఇంకొక వైపున వలసలు, ఇంకొక వైపున తాగునీటి సమస్య, ఇంకొక వైపున నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి ఈ 4 జిల్లాల్లో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో. దీని మీద స్పందించకుండా ఎంతసేపున్న పవర్ పాలిటిక్స్కు పరిమితమైపోయారు. ఈ అధికారము హస్తగతం చేసుకోవాలి, లేకపోతే అధికారంలోనే ఉండాలి అన్నటువంటి తపన తప్ప చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు కర్నూలు జిల్లా వాసులు ఎదుర్కొంటా ఉన్నారు. వీటిలో ప్రధానంగా మరి వీళ్ళ స్వార్థం ఎట్లా ఉందనంటే, మొన్న జగన్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది పెట్టుకున్నాడు. మరి ఆయన మరి ఏం జరుగుతూ ఉందో ఏంటో ఆయన మైండ్ సెట్ ప్రతి ఎన్నికల ముందర ఇటువంటివే చేస్తుంటాడు. ఆయన ఇది ఎట్లా ఉంటుందనంటే బాగానే వస్తాడు, సెమీఫైనల్స్ వరకు వస్తాడు, ఫైనల్స్లో అవుట్ అయిపోతాడు, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటాడు. కాకపోతే ఈరోజు ఫైనల్స్ సెమీఫైనల్స్ వరకు వచ్చిన ఎన్నికలు ఇంకా 3 నెలలు లేవు. ఆయన ఫైనల్స్కు వచ్చి ఫైనల్స్లో ఓడిపోతాడు. ఎట్లాగంటే కేసీఆర్ అంటే అసలు చిన్న పిల్లోడిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరిని అడిగినా కేసీఆర్ అంటే అసహించుకొని వాడు లేనేలేడు, తిట్టని వాడు లేనేలేడు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కేసీఆర్ పేరెత్తితే ఈరోజు మరి
ప్రజలు చాలా ఆగ్రహాన్ని వ్యక్తపరిచే పరిస్థితి ఈరోజు. ఎక్కడికి పోయినా మీరు పల్లెల్లోకి వెళ్ళండి, టౌన్లో వెళ్ళండి, అసలు విలను ఆంధ్రప్రదేశ్కు కేసీఆరే. ఎందుకు అంటే కేసీఆర్ చేసినటువంటివి, ఆయన ప్రసంగాలు కావచ్చు, ఆయన వాడిన భాష కావచ్చు, దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, ముఖ్యంగా రాయలసీమ వాసులను కూడా. ఆయన వాడుతున్నటువంటి భాష అది ఎవరు అసలు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడాను వాడరు ఆ భాషను. సంస్కారహీనులు మాత్రమే ఆ భాష మాట్లాడేది ఈ యొక్క దీంట్లో. ఆయన తిట్టిన తిట్లు ఇంకా ఎక్కడ ఆ తిట్లు ఎన్నడూ చూడలేదు మనము, ఏ డిక్షనరీలో కూడా కనపడవు. అటువంటి తిట్లు తిట్టాడు ఆయన మనందరినీ. ఈరోజు తెలంగాణ వాసులను రెచ్చగొట్టే దానికోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళను కించపరుస్తూ, అవమానపరుస్తూ ఎంత ఇన్సల్ట్ చేసి మాట్లాడాడంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం. చివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద ఉద్యమంలో పాల్గొన్నాను, తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రమైన ఉద్యమం అది సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది. సమైక్య ఆంధ్ర అన్నటువంటి ఉద్యమము, తెలంగాణ ఉద్యమం అసలు దాని ముందర పనికొచ్చేది కాదు. ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వీధిన పడ్డారు. ఈ రాష్ట్రం విడిపోకూడదు, ఈ కేసీఆర్ లేకపోతే వీళ్ళ యొక్క దీని నుంచి కాపాడుకోవాలి. అటువంటిది రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మొత్తం క్యాపిటల్ సిటీ ఎత్తుకపోయారు. హైదరాబాదు 10 సంవత్సరాల వరకు మనకు ఉమ్మడి రాజధానిగా ఇచ్చారు. గవర్నర్ను ఒకరినే పెట్టారు. అటువంటిది మన ఉద్యోగస్తులను అందరినీ కంప్లీట్ వ్యవస్థనే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి పారేశారు. మన చేతకాంతనం కూడా కొంతవరకు ఉందనుకోండి దాంట్లో, మరే చేయలేదు దాన్ని. ఇప్పుడు చండీగఢ్ ఉంది. హర్యానా అండ్ పంజాబ్ విడిపోయినప్పుడు చండీగఢ్ ఉమ్మడి